హాయ్ విఎస్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అదే విధంగా ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలసినటువంటి విషయాలు రెండు ఉన్నాయి. అదేంటంటే సో ఎవరికి రానటువంటి ఒక అవకాశం అనేది మీకు లభించింది. ఎందుకంటే మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రూప్ 2 కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కానీ లేదా ఇక గ్రూప్ 2 హిస్టరీలో ఏంటంటే మనకి 1:100 రేషియో అనేది ఇంతవరకు కూడా అసలు ఎప్పుడు అనేది ఈ యొక్క ప్రభుత్వం అనేది తీయలేదు. కానీ నిరుద్యోగులందరినీ దృష్టిలో ఉంచుకొని మనకి ఈ యొక్క గవర్నమెంట్ అనేది 1:100 రేషియోలో మనకి ఒక అవకాశం లభించింది. కాబట్టి సో ఎవరు కూడా ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ రాసినటువంటి 4 లక్షల మందిలో కేవలం 92,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే మిగిలినటువంటి 3 లక్షల మంది డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే మీకు ఇంకా పోటీ ఉంది ఎవరితో అంటే ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో వాళ్ళతో మాత్రమే మీకు పోటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 92,000 మందిలో కూడా ఏంటంటే చాలా మంది బై ఛాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే కష్టపడి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే సింపుల్ గా క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మీరు పోటీ పడాల్సింది ఎవరితోనంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఖచ్చితంగా ఒక గ్రూప్ 2 ఉద్యోగం ఈ సంవత్సరం నేను సాధించాలి, ఖచ్చితంగా ఈ సంవత్సరం నేను సాధించినట్లయితే నా యొక్క జీవితం మారుతుంది, నా యొక్క పరిస్థితులు మారుతాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతోనే మీకు పోటీ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. అంటే మాక్సిమం మీకు క్వాలిఫై అయినటువంటి 92,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కేవలం మీకు 2,000 మందితో మాత్రమే మీకు పోటీ ఉంటుంది. అంటే ఉన్న పోస్టులు ఏమో 1000 పోస్టులు, మనకి పోటీ ఎవరితో ఉంటుంది మీకు 2,000 మందితో. అంటే 1:2 రేషియోలో మాత్రమే మీకు పోటీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకుండా ఈ యొక్క 100 రోజుల టైంని ఖచ్చితంగా ప్రతిరోజు నేను పెట్టేటువంటి వీడియోస్ ని ఫాలో అవ్వండి. అదే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టాండ్ బుక్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. నేను ఇంకా రానున్న రోజుల్లో ఏంటంటే ఏ చాప్టర్ని ఏ విధంగా డీల్ చేయాలి, ఏ యొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలి అనేవి నేను అనేక మెంటార్ ప్రోగ్రామ్ కింద మీకు అందరికీ కూడా నేను అందించడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక గ్రూప్ 2 కి సంబంధించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. సో చాలా మంది ఏంటంటే స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. అలా కాకుండా నేను ఒక ప్లేలిస్ట్ అనేది త్వరలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క శాతవాహన సిరీస్ కి సంబంధించి ఆల్రెడీ మనం 5 వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. ఆ విధంగా కనుక మీరు సిరీస్ లో కనుక చూసుకుంటూ వచ్చినట్లయితే ఈ యొక్క పేపర్ 1 కి సంబంధించి డెఫినెట్ గా మీకు 140 మార్కులు ఖచ్చితంగా నేను మీకు అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు సొంత నోట్స్ అనేది రాసుకోకుండా కేవలం నా యొక్క సొంత నోట్స్ అనేది అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి మీ అందరికీ సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఈ యొక్క నోట్స్ ని అందిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క నోట్స్ పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అందరికీ కూడా నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు అందరికీ అందిస్తాను. ఇంకా మనం శాతవాహన సిరీస్ కి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం అనేది ఏ విధంగా ఉండేది, వాళ్ళ యొక్క సాంఘిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉండేవి అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో ఈ యొక్క శాతవాహనులకు సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, అంటే ఏ రాజ్యం తీసుకున్నా సరే, శాతవాహన రాజ్యం అయినా సరే, కాకతీయుల రాజ్యం అయినా సరే, విష్ణుకుండిల రాజ్యం అయినా సరే, ఏ రాజ్యం తీసుకున్నా సరే వాళ్ళ యొక్క పరిస్థితి అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ రాజ్యం యొక్క పరిస్థితి అనేది ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇదే విధంగా ఈ యొక్క శాతవాహనుల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా అప్పట్లో ఏంటంటే మనకి చాలా మెండుగా ఉండేవి అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి సైన్య బలాన్ని పోషించడానికి కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి సామంతులను పోషించడానికి కానీ వాళ్ళకి చాలా ఎక్కువగా అమౌంట్ అనేది అవసరమయ్యేది అనమాట. సో దీనంతా మనం దేంట్లో చదువుకోవాలంటే ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మనం చదువుకోవాలి. ఆల్రెడీ మనం వ్యవసాయం గురించి ఆల్రెడీ డీల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజ్యం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క వీళ్ళ పని ఏంటంటే అంటే శాతవాహన ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ఏంటంటే మనకి వ్యవసాయం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే మనకి వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క వ్యవసాయ భూమి మీద మనకి ఉమ్మడి హక్కులు ఉండేవని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో అది కూడా మీరు ఒకసారి చూసిన తర్వాత మీకు యొక్క కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అదే విధంగా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి హక్కు ఉందో సో ఈ యొక్క ఉమ్మడి హక్కు మీద ఈ భూమి మీద ఎవరికి ఎంత శిస్తు అనేది వసూలు చేయడానికి ఒక అధికారిని వాళ్ళు నియమించేవాళ్ళు. సో వాళ్ళని ఏమంటారంటే రాజ్యగ్రాహకుడు అంటాడు. అదే విధంగా ఈ యొక్క వ్యవసాయ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ పొలాలను పండించే వాటిని ఏమంటారంటే వాళ్ళు సీతాక్షేత్రాలు అంటారు. ఈ యొక్క సీతాక్షేత్రాలని పరిశీలించడానికి లేదా వాటి మీద ఒక అజమాయిషీ చెలాయించడానికి ఒక వ్యవసాయ అధికారి, అంటే ప్రజెంట్ డేస్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అలాగా ఒక అధికారి అనేవాళ్ళు నియమించబడేవాడు. సో వాళ్ళని ఏమంటారంటే సీతాధ్యక్ష అంటారు. అదే విధంగా వాళ్ళు కొన్ని పంటలు అనేవి ప్రముఖంగా పండించేవాళ్ళు. అవి ఏంటంటే కొబ్బరి, అదేవిధంగా వరి, చెరుకు, జొన్న, నువ్వులు, జనుము అనేది ఎక్కువగా పండించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క జనుము ద్వారా వచ్చినటువంటి జనుములు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకి పశువులు ఎక్కువగా ఉండే కాబట్టి వాళ్ళు వ్యవసాయాన్ని ఎక్కువగా అవలంబించేవాళ్ళు కాబట్టి
ఆ పశువులకి పశుగ్రాసం కింద ఈ యొక్క జనుముని ఎక్కువగా పెంచడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని ఎద్దులతో లాగడం అనేది జరిగింది. అదేవిధంగా గాడిదలను కూడా వాళ్ళ వ్యవసాయ పనుల్లో ఉపయోగించేవారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వ్యవసాయంతో పాటు వాళ్ళు ఏంటంటే కొన్ని ట్యాక్సెస్ అనేవి అక్కడ ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ మీద కొన్ని ట్యాక్సెస్ అనేవి వాళ్ళు వసూలు చేయడం జరిగింది. ఆ ట్యాక్సెస్ చూసినట్లయితే మనం బాగా అంటే ఏంటంటే పండిన పంటలు ఏదైతే పంట పండుతున్నా మొత్తంలో 1/6 పార్ట్ అనేది వాళ్ళు రాజుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఏదైతే పండిన పంటల నుంచి వాళ్ళు రాజుకి ఇచ్చేవాళ్ళు దాని ఏమంటారు, దేయమేయ లేదా రాజభాగం లేదా బాగా అని చెప్పి పిలిచేవారని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే వృత్తి సంఘాలు అనేవి ఉండేవి అనమాట. అంటే ఈ రోజుల్లో ఏ విధంగానైతే కొన్ని వృత్తులు చేసినటువంటి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడ్డారు, అదేవిధంగా ఆ రోజుల్లో కూడా కొన్ని వృత్తి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో వాటిలో ఏమంటారంటే కరుకర లేదా కారుకూర అని పిలవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క ఆకుకూరలు అదేవిధంగా తోటలు కూడా ఎక్కువగా వాళ్ళు సాగు చేయడం జరిగేది. సో వాళ్ళని ఏమంటారంటే కర అని పిలవడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాక్స్ అనేది అంటే ఈ రోజులు ఏ విధంగా అయితే నీటి పన్ను వసూలు చేశారో ఆ రోజుల్లో కూడా నీటి పన్నుని వసూలు చేయడం జరిగింది. సో దాన్ని ఏమంటారంటే సుల్కా అని అంటారు. ఇంకోటి ఏంటంటే పొలాలు ఆల్రెడీ ఉమ్మడి హక్కులు ఉండేవని చెప్పి మనం ఆల్రెడీ చూస్తాం. ఇంకోటి ఏంటంటే పొలం చుట్టూరు కూడా ప్రతి పొలం చుట్టూరు వాళ్ళు బెల్లం పట్టీలు అనేవి ఉండే అనమాట. సో ఆ బెల్లం పట్టీల ద్వారా ఏంటంటే బెల్లాన్ని ఎక్కువగా వాళ్ళు తయారు చేసి వాళ్ళ యొక్క వంటల్లో ఎక్కువగా ఏంటంటే బెల్లం వాడేవాళ్ళు అని చెప్పి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే అనేకమైన పనుల్ని డివైడ్ చేస్తుందో అదే విధంగా అప్పట్లో కూడా వాళ్ళు సాంకేతిక విధానాన్ని ఉపయోగించుకునే వాళ్ళు. ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని ఏమంటారంటే వాళ్ళు ఉదక యంత్రాలను పిలిచేవాళ్ళు. అంటే ఏంటంటే ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో వ్యవసాయం చేయడానికి ఎటువంటి పనిముట్లు అనేవి ఎవరు కనిపెట్టాలి, కనిపెట్టిన వాటి ద్వారా ఏ విధంగా వాళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద మనకి 3 శాఖలు అనేవి ఉండేవి అనమాట. మెయిన్ గా అవేంటంటే ఉదక యంత్రాలు అనేవాళ్ళు అనమాట. ఈ యొక్క ఉదక యంత్రాలు అంటే ఏంటంటే భూమిని దున్నడానికి, అంటే ఈ రోజులు ఏ విధంగానైతే భూమిని దున్ని సో దాని ద్వారా వరిని పండిస్తున్నారు అదే విధంగా అక్కడ భూమిని దున్నడానికి వాళ్ళు ఉదక యంత్రాలు అని చెప్పి ఒక మిషన్స్ ని వాడి వాళ్ళు భూమిని అనేది దున్నేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే గట్టిక యంత్రాలు అంటే వాళ్ళు అంటే ఏంటంటే సో నీటిని పైకి లాగడానికి, అంటే ఏంటంటే ఆ రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఏంటంటే నీళ్ళు అనేది వాళ్ళకి ఊరి చివరి ఏంటంటే పెద్ద నూతులు తవ్వుకోవడం లేదా బావులు తవ్వుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అంటే వర్షపు నీరు స్టోర్ చేసుకోవడానికి వాళ్ళు ఆ విధంగా నూతులు లేదా బావులు తవ్వుకుని ఆ వర్షపు నీరు మరి స్టోర్ చేసుకుని దాన్ని ఏంటంటే పైకి లాగి వేసవకాలం ఏంటంటే మరి నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి ఆ నీటి ఎద్దడిని వాళ్ళు తగ్గించుకోవడానికి ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క బావుల్ని లేదా బావుల నుంచి వాళ్ళు ఏం చేశారంటే నీటిని పైకి లాగి ఆ పైకి లాగినటువంటి నీటిని ఏంటంటే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించుకోవడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు నీటిని పైకి లాగడానికి గట్టిక యంత్రాలని చెప్పి వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముడిపత్తి నుంచి విత్తనాలు వేరు చేయడం, అంటే ఈ రోజులు ఏ విధంగానైతే వరి నుంచి మనకి వడ్లని వేరు చేస్తున్నారు అదే విధంగా ఆ టైంలో ఏంటంటే వాళ్ళు గరికె యంత్రాలు అని చెప్పి కొన్ని యంత్రాలు ఉండి ఆ యంత్రాల ద్వారా ఏంటంటే ముడిపత్తి నుంచి విత్తనాలు అనేవి వేరు చేసి ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని లేదా వాళ్ళ వ్యవసాయాన్ని వాళ్ళు కొనసాగించేవాళ్ళని తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే శ్రేణులు. గ్రూప్ 2 ఎగ్జామ్లు యొక్క ఈ యొక్క శ్రేణి అనే కాన్సెప్ట్ మీద ఎన్నిసార్లు బిట్ అడిగారంటే కనీసం దాదాపు ఒక 4 నుంచి 5 సార్లు ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్లు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క శ్రేణులు అంటే ఎవరైతే చేతి పనులు చేసుకుంటూ ఉంటారో, అంటే చేతి పనులు చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంతమంది వృత్తి కళాకారులు ఏంటంటే వృత్తి చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క తండ్రిగా వచ్చినటువంటి తండ్రి ఏది చేస్తున్నాడో ఆ తండ్రిగా చేసినటువంటి వృత్తిని వాళ్ళు స్వీకరించేవాళ్ళు అనమాట. కొడుకు ఆ విధంగా స్వీకరించే వాళ్ళు వాళ్ళ యొక్క చేతి వృత్తిని కొనసాగించేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారనుకుందాం. సో ఆ చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క కొడుకు కూడా ఏంటంటే తన తండ్రి యొక్క వృత్తిని ఆధారం చేసుకుని అతను కూడా ఏంటంటే చెప్పులు కుట్టుకునేవాడు. అదే విధంగా కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకులు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఏంటంటే చేతి పనులు ఏదైతే ఉన్నాయో ఆ చేతి పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గ్రూప్ కింద అందరూ కూడా ఒక సభ్యుల కింద, అంటే ఈనాడు ఏ విధంగా అయితే డ్వాక్రా మెంబర్స్ అనేది ఒక సభ్యుల కింద ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యారు. అదే విధంగా చేతి పని చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక శ్రేణి కింద ఫామ్ అవడం జరిగింది అనమాట. ఈ యొక్క శ్రేణికి ఏంటంటే ఒక హెడ్ అనేవాళ్ళు ఉండాలి. అంటే సింపుల్ గా ఎలా అంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ తీసుకుంటే ఒక సీఏ ఎలాగ ఉంటారు అదే విధంగా ఒక శ్రేణికి ఒక హెడ్ అంటే ఒక లీడర్ ఉండేవాడు. సో అతను ఏమంటారంటే శ్రేష్ఠి అనేవాడు. అంటే ఈ యొక్క గ్రూప్ కి సంబంధించి ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించుకోవాలి, వాళ్ళ వ్యాపారాలను నేర్చుకోవడానికి వాళ్ళు అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి అవన్నీ కూడా మనకి ఈ యొక్క శ్రేష్ఠి హెడ్ ఎవరైతే ఉన్నాడో లీడర్ ఇతను డిసైడ్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం నిగమ సభల గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో నిగమ సభలు ఏంటంటే పౌర సభలు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజులో ఉన్నటువంటి గ్రామ సభలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగానే వాళ్ళు పట్టణాల్లో ఒక సభలను ఏర్పాటు చేసుకుని వాటిలో నిగమ సభలు అంటారని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదే విధంగా ఈ శ్రేష్ఠి యొక్క కుల వృత్తాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి
అందరూ కూడా కలిసి ఒక విధంగా సభలు ఫామ్ చేసుకుని ఏమంటారంటే నిగమ సభలు అంటారు. ఈ యొక్క నిగమ సభల్లో ఎవరు అధ్యక్షతన జరిగేదంటే శ్రేష్ఠి అనే ఒక అధ్యక్షతన ఈ యొక్క సమావేశాలు అనేవి జరిగేవన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శ్రేణులు అనేవాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే తలా అమౌంట్ అనేది ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళు దాచుకునే వాళ్ళు అనమాట. అంటే ఈ రోజుల్లో మనం ఏ విధంగానైతే మన దగ్గర ఉన్నటువంటి ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తాం, మనం జనరల్ గా బ్యాంకులకు వెళ్ళి డిపాజిట్ చేసుకుంటాం, లేదంటే కనుక ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వడ్డీకి ఇస్తాం అన్నమాట. అదే విధంగా ఇక్కడ శ్రేణి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వ్యాపారం చేయగా మిగిలిన డబ్బులు కానీ లేదా అనేక సంపన్నులు ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో ఉన్నటువంటి రాజులు కానీ లేదా అనేకమైనటువంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఏంటంటే డబ్బులు సేకరించి ఒక బ్యాంక్ లాగా ఒక చోట వాళ్ళు ఆ యొక్క అమౌంట్ ని డిపాజిట్ చేయడం జరిగేది. సో ఆ విధంగా డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైతే ఆ ఊర్లో ఉన్నటువంటి అవసరాలు ఎవరికైతే ఉన్నారంటే పేదవాళ్ళు కానీ లేదా ఏదైనా హాస్పిటల్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు కానీ లేదా ఎవరైనా చదువుకోవాల్సినటువంటి వ్యక్తులు కానీ లేదా ఊరికి సంబంధించి ఏదైనా ఒక పని ప్రవేశపెట్టాలన్నా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును ఉపయోగించుకునే వాళ్ళు, అంటే ముందు డబ్బు దాచుకునే వాళ్ళు, ఆ తర్వాత ఏంటంటే ఆ డబ్బును ఉపయోగించుకుని ఊరికి ఉపయోగపడడం కానీ డబ్బు లేదా పేదవారు ఎవరైతే ఉన్నారో అదే శ్రేణిలో ఉన్నటువంటి పేదవారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ పేదవారికి హెల్ప్ చేయడం, ఈ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి డబ్బుని వాళ్ళు ఉపయోగించుకున్నమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక ఎవరికైనా వడ్డీకి ఇవ్వాల్సి వస్తే సో దాని మీద ఏంటంటే 12% వడ్డీ చొప్పున ఈ యొక్క శ్రేణి సంఘాలకు సంబంధించిన నాయకులు అనేవాళ్ళు వడ్డీ వసూలు చేసేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక దేశీయంగా వ్యాపారం చేసే వాళ్ళని ఏమంటారంటే నిగమ సభలో ఆల్రెడీ చూసాం కదా. ఇంకోటి ఏంటంటే విదేశాలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు లేదా వ్యాపారులు వాళ్ళు విదేశాలతో కూడా ఎక్కువగా వ్యాపారం అనేది చేయడం జరిగింది. సో వాళ్ళని ఏమంటారంటే శార్దవాసులు అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించి ఆనాడు కొన్ని పరిశ్రమలు అనేవి ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం అనమాట. ఆ పరిశ్రమలకు సంబంధించి మనకి ఆనాటి కాలంలో అమలు ఉన్నటువంటి పరిశ్రమలు చూసినట్లయితే అంటే ఈ యొక్క పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించి ఒక్కొక్క పరిశ్రమకి ఒక్కొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఏ విధంగా మనం ఆ కుండలు తయారు చేసే వాళ్ళని కుమ్మరులు అంటున్నాము, అదే విధంగా కటింగ్ చేసే వాళ్ళని ఏ విధంగానైతే మనం మంగళు లేదా నాయి బ్రాహ్మణ్స్ అని ఏ విధంగా అంటున్నాము, అదే విధంగా ఆ రోజులు ఒక ప్రతి పని చేసే వాళ్ళని ప్రత్యేకించి ఒక శ్రేణి కింద పిలవడం జరిగిందని చూసాం కదా. సో ఆ కాలంలో అమలులో ఉన్నటువంటి శ్రేణులు ఎవరంటే 18 రకాల శ్రేణులు వాళ్ళు ఆ కాలంలో ఉండేవాళ్ళు అనమాట. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా గ్రూప్ 2 మెయిన్స్ లో ఒక బిట్ అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి విద్యార్థులందరూ కూడా గమనించండి. సో ఇదేంటంటే నేను జోగినైట్ బుక్ నుంచి దీన్ని స్క్రీన్ షాట్ తీయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ ఉన్నటువంటి 18 మందిలో ఏంటంటే మెయిన్ గా చూడాల్సిన హాలికులు, వీళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అదే విధంగా సేతులు అని ఎవరిని పిలిచేవాళ్ళు అంటే వ్యాపారులు. సో ఇక్కడ వ్యాపారులు మనం చూసినట్లయితే పల్లెటూరులో ఈ రోజు కూడా కొంతమంది వ్యాపారుల యొక్క ఇంటి పేర్లు అంటే ఎవరైతే యొక్క కౌంట్ లో ఉంటారో వైశ్యాస్ ఉంటారో వాళ్ళ యొక్క ఇంటి పేరు ఏంటంటే మనకి సుగ్గిశెట్టి గాని అదే విధంగా శెట్టి అనే పేరు మీద వాళ్ళ ఇంటి పేర్లని ఉండడం జరుగుతుంది. సో ఆ పేరు మీదగానే వాళ్ళ వ్యాపారులు ఏమని పిలిచేవాళ్ళు అంటే సేతులు అని పిలిచేవాళ్ళు. అదే విధంగా శాలవద్దికులు అంటే ఏంటంటే శిల్పాలు చెక్కేవాళ్ళు, అంటే రాయిని చెక్కేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలవద్దికులు అని పిలిచేవాళ్ళు. అదే విధంగా స్వర్ణకారులు అంటే గోల్డ్ అంటే బంగారాన్ని ఎవరు తయారు చేస్తున్నారు, బంగారానికి మెరుగులు తెద్దడం కానీ అదే విధంగా బంగారంతో వ్యాపారం చేసేవాళ్ళు కానీ బంగారం పనులు చేసేవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే స్వర్ణకారులు అనేవాళ్ళు. అదే విధంగా గద్దికులు వెరీ వెరీ ఇంపార్టెంట్, సుగంధ ద్రవ్యాలు తయారు చేసేవాళ్ళు. సో మన భారతదేశం అనేది సుగంధ ద్రవ్యాలకి ఎక్కువగా ఫేమస్ కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి మెయిన్ రావడం కారణం ఏంటి, ఈ యొక్క సుగంధ ద్రవ్యాల కోసం. సో అదే విధంగా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు తయారు చేసే వాళ్ళు ఏమంటారంటే గదికులు అని పిలిచేవాళ్ళు. అదే విధంగా తిల పిసక అంటే ఏంటంటే గానుగ నూనెను తీసేవాళ్ళు. సో ఆ రోజులు ఏంటంటే నూనె ఏంటంటే బట్టీలో అంటే ఒక పెద్ద ఈ విధంగా ఒక పెద్ద దాంట్లో వేసేసి ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ విత్తనాలు దాంట్లో వేసేసి ఏంటంటే వీళ్ళు ఎడ్లతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి నాగలతో కానీ చుట్టూరు ఈ విధంగా వాటిని తిప్పుతూ ఏం చేసేవాళ్ళు అంటే దాని నుంచి నూనె తీసేవాళ్ళు, అంటే గానుగు నుంచి వాళ్ళు నూనె తీసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నారు అంటే తెల్ల పిసకలు అని చెప్పి పిలవడం జరిగేది. ఇంకోటి ఏంటంటే గోపాలురు, సో వీళ్ళు ఎవరంటే గోవులను కాచేవారు. ఆల్రెడీ చూసాం మనం ఆ రోజుల్లో వ్యవసాయం ఎక్కువగా చేసేవాళ్ళు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఎక్కువగా గోవులు అనేవి ఉండే. సో వాళ్ళని కాపాడడం కోసం కూడా వాళ్ళు కొంతమంది నియమించడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పశు సంపద అనేది ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి కసకారులు అంటే ఏంటంటే కంచు పని చేసేవాళ్ళు. సో కంచు పని చేసే వాళ్ళని కసకారులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదే విధంగా వదక యంత్రాలు ఆల్రెడీ మనం చూసాం. శార్దవాహులు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కులారులు అంటే కొమ్మరి పని చేసే వాళ్ళని ఏమంటారంటే కులారులు అని పిలవడం జరిగింది. అదే విధంగా నేత పని, సో ఈ రోజుల్లో మనకి ఎవరైతే యొక్క బట్టలు అనేవి నేస్తా ఉన్నారో నేత పని చేసే వాళ్ళు ఉన్నారో హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏమంటారంటే కొలుకులు అని పిలవడం జరిగింది. సో వీళ్ళ పని ఏంటంటే ఎక్కువగా నేత పని చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే చర్మకారులు, సో చర్మకారులు అంటే ఆ రోజులు ఏదైతే యొక్క ఆ జంతువులు ఉన్నాయో ఆ జంతువుల యొక్క చనిపోయిన తర్వాత వాళ్ళ మాంసాన్ని వాళ్ళు తినడానికి వాళ్ళు ఏంటంటే చర్మాన్ని ఒలిపించుకోవడానికి చర్మకారులు అని చెప్పి ఒక సపరేట్ గా ఒక శ్రేణి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో అదేంటంటే వాళ్ళని చర్మకారులు అంటారు. ఇంకోటి ఏంటంటే మార్దకులు అంటే వాయిద్య గాండ్రు, అంటే మనం ఈరోజు చూసినట్లయితే మనం బ్యాండ్ మ్యూజిక్ లో కొంతమంది ఏంటి ఏదైనా పెళ్లిలో కానీ దేంట్లో చూసినట్లయితే మనం కొంతమంది మ్యూజిక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు మనకి కొన్ని రకాలైనటువంటి సౌండ్స్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కొంతమంది ఆర్కెస్ట్రా కింద ఏ విధంగానైతే ఉండేవాళ్ళో ఆ విధంగానే ఆ రోజుల్లో కూడా మార్దకులు అని చెప్పి కొంతమంది ఉండేవాళ్ళు. సో ఆ రోజులు ఏదైనా
సరే మనకి ఆల్రెడీ చూసాం మనం అక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా పండుగలు గాని, ఉత్సవాలు గాని జరిగినప్పుడు ఈ యొక్క వాయిద్యగాండ్రు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి పిలిచి వాళ్ళ ద్వారానే వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళు చూపించేవాళ్ళనమాట. ఇంకోటేంటంటే పసకారులు లేదా వీళ్ళని పసకగ్గులు అంటారు. అంటే ఏంటంటే మేదరి వారు. అంటే ఏంటంటే మనకి ఈ రోజుల్లో బుట్టలు తయారు చేయడం మనం చూస్తుంటాం కదా! రోడ్డు పక్కన వెదురు బుట్టలు తయారు చేసేవాళ్ళని వాళ్ళందరిని ఏమని పిలుస్తారంటే వసకారులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో దీన్నే పసకగ్గులు అని కూడా అనొచ్చు. ఇంకోటేంటంటే కుసరనకారులు అంటే కంసాలి పని చేసేవాళ్ళు. ఎవరైతే ఒక కంసాలి పని చేస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే కుసరనకారులు. పూల వ్యాపారులు. సో వీళ్ళేమని పిలిచేవాళ్ళంటే మాలకారులు అని చెప్పి పిలిచేవాళ్ళు. సో వడ్రంగులు. సో అంటే వడ్రంగులు ఆల్రెడీ తెలుసు కదా మనకి. ఈ విధంగా చెక్క పనులు గాని, తలుపులు గాని, కిటికీలు గాని ఈ విధంగా ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళని వడ్రంగులు అంటాం కాబట్టి ఈ యొక్క వడ్రంగులకు సంబంధించి వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే వధికులు అని చెప్పి పిలవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఆ రోజుల్లో మనకి ఈ కాలంలో మనకి 18 రకాల శ్రేణి వాళ్ళు మనకి అమల్లో ఉన్నారనమాట. సో ఇయన్నీ కూడా ఏంటంటే విద్యార్థులందరూ కూడా ఏ పనిని చేసే వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారని చెప్పి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్‌లో అడగడం జరిగింది కాబట్టి ఇదందరూ కూడా మీరు నోట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలంటే గనుక మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇంకోటేంటంటే సో తర్వాత మనం పరిశ్రమల గురించి చూసాం కదా! సో ఇప్పుడేంటంటే మనం దీంట్లోనే వాళ్ళ యొక్క వాణిజ్యం అనేది అంటే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది ఏ విధంగా సాగిందని చూసినట్లయితే ఆ రోజుల్లో వాణిజ్యం అనేది ఎక్కువగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి నెల్లూరు ఏదైతే ఉందో ఈ నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి గూడూరు అనే ప్రదేశం నుంచి వ్యాపారం అనేది ఎక్కువగా జరిగింది. అంటే సన్న బట్టలు నేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అన్నట్టు ఈ ప్రదేశంలో. సో వీళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్ ఏదంటే నెల్లూరు జిల్లాలోని గూడూరు. సో వీళ్ళు దేని ఫేమస్ అంటే మన భారతీయులు దేని ఫేమస్ అంటే అప్పట్లో ఉన్నటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో మనకి వస్త్ర పరిశ్రమ అనేది అప్పట్లో బాగా ఉండేది కాబట్టి ఈ యొక్క వస్త్ర పరిశ్రమకు సంబంధించి మనకి నెల్లూరు జిల్లా గూడూరు అనేది ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని వినుకొండ అనే ప్రదేశం లోహ పరిశ్రమ అంటే ఏ విధంగానైతే మెటల్స్ అనేవి తయారు చేస్తారో అంటే ఇండస్ట్రీస్ కి సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన ముడిసరుకు ఏదైతే ఉందో ఆ ముడిసరుకుని తయారు చేయడానికి లోహ పరిశ్రమ అనేది మనకి ఎక్కడ ఉండేదంటే ఆ రోజులో గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఉండేది. ఇంకోటి ఏంటంటే పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలోని పల్నాడు అనే ప్రాంతం అక్కడ అప్పట్లో ఏంటంటే వజ్రాలకి ఎక్కువగా అనేది ఫేమస్ అనమాట. అంటే మన భారతదేశంలో దొరికినటువంటి వజ్రాలు 50% వజ్రాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరికాయంటే ఈ యొక్క గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దొరికాయంట. అంటే గుంటూరు జిల్లా అనేది ఎంత ఫేమస్ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది పశ్చిమ తీరం అదేవిధంగా తూర్పు తీరం కింద డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి యొక్క శాతవాహన సామ్రాజ్యం అనేది కేవలం ఆంధ్ర ప్రాంతం మాత్రమే పరిమితం కాకుండా ఈ విధంగా మహారాష్ట్ర అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు ఏకం చేసి పరిపాలించారు కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారం అనేది పశ్చిమ ప్రాంతం కింద అదేవిధంగా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రేవులతో కూడా వాళ్ళు వ్యాపారం చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రేవులు ఏంటని ఒకసారి చూసినట్లయితే బారుకచ్చా ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ లోని ప్రస్తుతం ఉన్నటువంటి గుజరాత్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క బారుకచ్చా అనే రేవ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళు పశ్చిమ తీరం వైపు విదేశీయులతో వ్యాపారం అనేది చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి సోపారా అనే ఒక రేవు పట్టణంతో వాళ్ళు వ్యాపారం అనేది చేయడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలోని కళ్యాణి అనే రేవు పట్టణంతో వాళ్ళు పశ్చిమ తీరం వైపుగా వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి రేవు పట్టణంలో ఏమైనా మనం చూసినట్లయితే మైసోలి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మచిలీపట్నం ఏదైతే ఉందో ఆ మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం అనేది వాళ్ళకి ప్రముఖంగా తూర్పు తీరంలో ఉన్నటువంటి వాడరేవు. అదేవిధంగా గంటకశాల ఈ యొక్క గంటకశాల కూడా మనకి కృష్ణా జిల్లాలో ఉంది. అదేవిధంగా గూడూరు ఈ యొక్క గూడూరు కూడా మనకి కృష్ణా జిల్లాలో ఉంది. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కోరంగి అనే ఒక రేవు పట్టణం ఉండేది. ఈ యొక్క రేవు పట్టణం ద్వారా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది రేవు పట్టణం ద్వారా చేయడం జరిగింది. అదే విధంగా మెయిన్ ఇంకోటి ఏంటంటే అరికమేడు ఇది ఎక్కడ ఉండేది పుదుచ్చేరిలో ఉండేది. ఈ యొక్క అరికమేడు ద్వారా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా విదేశాలతో వ్యాపారం అనేది చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రోమ్ నగరం ఏదైతే ఉందో ఈ యొక్క రోమ్ నగరంతో వాళ్ళు ఈ యొక్క అరికమేడు అనే రేవు పట్టణం ద్వారా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా విదేశీ వ్యాపారం అనేది కొనసాగించడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే టాల్మీ రాసినటువంటి ప్లీనీ అనే ఒక గ్రంథం ఉంది కదా. సో ఈ యొక్క గ్రంథంలో ఏంటంటే అతను ఈ యొక్క అరికమేడు రేవు గురించి పూర్తిగా అతను పేర్కొనడం జరిగింది. ఇంకోటి అతను ఏం పేర్కొన్నాడంటే బంగారం మొత్తం భారత్కు తరలిపోతుంది. అంటే రోమ్ నగరంలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే భారత్కు తరలిపోతుందని చెప్పి అతను ఈ యొక్క గ్రంథంలో పేర్కొన్నాడు. అంటే ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు దిగుమతి చేసుకోవడానికి ఏంటంటే ఆ రోమ్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బంగారం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని వాళ్ళు మార్చుకుని ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కాబట్టి ఆ విధంగా రోమ్ నగరంలో ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా మన భారతదేశానికి తరలిపోతుందని చెప్పి ఇతను పేర్కొనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇంకొక గ్రంథం ఏంటంటే పెరిప్లియన్స్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ఒక గ్రీకు నావికుడు రచించినటువంటి ఒక గ్రంథం ఇది. సో ఈ గ్రంథంలో కూడా ఆ రోజులో శాతవాహనులు రోమ్ నగరం ఏ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగించారని చెప్పి మనకి ఈ గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది.
అవుతుంది. అదే విధంగా ఆ రోజుల్లోనే వాళ్ళు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎండాకాలంలో మనకి చలివేంద్రాలు అనేవి మనం చూస్తూ ఉంటాం కదా రోడ్డు పక్కన. సో ఆ చలివేంద్రాలు అనేవి ఆ రోజుల్లోనే శాతవాహన రాజ్యంలోనే వాళ్ళు అప్పట్లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళు మనకంటే ఎంత అడ్వాన్స్‌మెంట్‌గా మనకంటే వాళ్ళు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాళ్ళో మనకి ఈ విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకోటేంటంటే సత్రాలనేవి అప్పట్లో ఎక్కువగా ఉండేయన్నమాట. అంటే సత్రాలంటే ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అంటే కొంతమంది ఏంటంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేయవలసొచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మనకి లైట్స్ ఈ విధంగా స్ట్రీట్ లైటింగ్ ఉండేది కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కొన్ని చోట్ల ఆగవలసొచ్చేది. సో ఆ విధంగా వాళ్ళు ఆగవలసొచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సత్రాలకు వెళ్లి అక్కడ బస చేసి అక్కడ ఏదైతే భోజనం ఉందో ఆ భోజనాన్ని స్వీకరించి అక్కడ వాళ్ళు నైట్ పడుకుని తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని గాని లేదా వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకోవడానికి ఈ విధంగా సత్రాలనేవి మనకు అప్పట్లో ఉపయోగపడేవన్నమాట. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుందంటే అమరావతి శాసనం ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. అదే విధంగా ఈ యొక్క శాతవాహనుల ఎగుమతులు ఏంటి అంటే ఈ యొక్క వ్యాపారాన్ని వాళ్ళు చేశారు కదా! విదేశీ వ్యాపారాన్ని కూడా వాళ్ళు చేశారు కాబట్టి ప్రముఖంగా వీళ్ళు ఏ విధంగా ఉన్నటువంటి వస్తువులు మన భారతదేశం నుంచి ఎగుమతి చేసేవాళ్ళంటే ఏనుగు దంతాలు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, అలంకారానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు ఎగుమతులు చేశారు. అదేవిధంగా దిగుమతులు ఏంటంటే విదేశాల నుంచి ఈ యొక్క శాతవాహన రాజులు ఎటువంటి దిగుమతి చేసుకున్నారు అంటే బంగారం పిచ్చి అనేది ఇప్పట్లోనే కాదు మన స్త్రీలు చూసినట్లయితే భారతీయుల స్త్రీలకి బంగారం అనేది ఎంతో పిచ్చి అనమాట. ఈ విధంగా బంగారం అనేది వాళ్ళు అప్పట్లోనే దిగుమతి చేసుకునే వాళ్ళని చెప్పి మనకి ఈ విధంగా కూడా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మద్యం ఏదైతే ఈ యొక్క మద్యం ఉందో దీన్ని కూడా వాళ్ళు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగేది. ముత్యాలు ఈ యొక్క పెరల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బంగారం అదేవిధంగా ముత్యాలను వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారని చెప్పి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే సిల్క్ వస్త్రాలు కూడా వాళ్ళు దిగుమతి చేసుకునే వాళ్ళు. పట్టు వస్త్రాలను ఎగుమతి చేసేవాళ్ళు, సిల్క్ వస్త్రాలనేమో మన శాతవాహన రాజ్యం ఉన్నటువంటి ప్రజలు దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నాట్యగత్తులు కూడా అంటే ఈ యొక్క ఉత్సవాలని ఏవైతే జరుగుతున్నాయో ఆ యొక్క ఉత్సవాల్లో ఏంటంటే డాన్స్ చేయడానికి వాళ్ళు కొంతమంది నాట్యగత్తుల్ని వాళ్ళు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆ నాట్యగత్తుల్ని వేరే విదేశాల నుంచి మన భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళు నాట్యగత్తులను కూడా దిగుమతి చేసుకుని ఈ యొక్క ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ చేత ఏంటంటే నృత్యాలు అనేవి చేపించేవాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రోమన్‌తో వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళని చూసాం కదా! సో దీనికి సంబంధించినటువంటి నాణేలు మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాలో అదేవిధంగా పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి చేబ్రోలు ప్రదేశంలో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొండాపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క రోమన్‌కి సంబంధించినటువంటి బంగారు నాణేలు అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువగా బంగారు నాణేల ద్వారా కూడా వ్యాపారం అంటే వస్తు మార్పిడి విధానం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగానే వాళ్ళు ఈ యొక్క బంగారు నాణేల ద్వారా కూడా మన భారతదేశంతో శాతవాహన రాజ్యంలో వాళ్ళు వ్యాపారం అనేది కొనసాగించడం జరిగిందనమాట. సో ఇది ఈ విధంగా శాతవాహన రాజ్యానికి సంబంధించి మనం చూసిన శ్రేణి విధానం అదేవిధంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా వాళ్ళ యొక్క వాణిజ్య విధానం అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి వాళ్ళ యొక్క నాణ్యాలు అనేవి ఏ విధంగా వాళ్ళు ఉపయోగించారు, వాళ్ళ యొక్క సాహిత్యం అనేది శాతవాహన రాజులు ఏ విధంగా ఉండేది, అదేవిధంగా వాళ్ళ యొక్క మతకాలం నాటి పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉండేవి అని మనం డిస్కస్ చేసినట్లయితే కనుక ఈ యొక్క శాతవాహన సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్ష్వాకులకు సంబంధించి సేమ్ ఈ విధంగానే మనం ఏ విధంగానైతే డిస్కస్ చేసాం అదే విధంగా ప్రతి పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నేను చెప్పే కదా ఖచ్చితంగా మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.